గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ టమాటో ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ టమాటో ఎగ్ బాయిల్డ్ ఫ్రై కర్రీ చేయడానికి ముందుగా ఒక 7 టమాటాలు తీసుకున్నానండి. 7 టమాటాలు తీసుకున్నాను. 3 గుడ్లు ఈ విధంగా ఉడకబెట్టి పై పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. పచ్చిమిరకాయలు ఉంటే పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి, లేవు కాబట్టి వేయట్లేదు. ఓకే, చూడండి. ఇప్పుడు ముందుగా ఈ మిక్సీ జార్లో ఈ టమాటాలను వేసుకొని జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఏ టమాటాలను కూడా ఇదిగోండి, ఈ టమాటాలని నేను జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వీటిని చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఈ కోడిగుడ్లని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అన్నమాట. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో కొంచెం సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. దీన్ని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి, ఈ ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి ఇందులో మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్స్ని ముక్కల్ని ఈ విధంగా వేపుకోండి. ఈ విధంగా పరుచుకొని ఈ సైడ్ వేగిన తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా తిరగేసుకోండి. రెండో వైపు కూడా వేగాలి కదా. ఈ విధంగా ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. దీన్ని మంట ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ కాడికి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. ఈ తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అవడంతో ఇందులో ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోండి. వేసుకొని వీటిని బాగా మగ్గనివ్వండి. దీంట్లో కనుక మనం కొంచెం సాల్ట్ కనుక వేసుకున్నామంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ వేసుకొని మూత పెట్టి కనుక మగ్గనిచ్చామనుకోండి, సిమ్లో పెట్టి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. అప్పుడప్పుడు మూత తీసి ఇలా తిప్పుకుంటూ మగ్గనివ్వండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలిగి తిప్పుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనము టమాటో జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో జ్యూసు, ఆ జ్యూస్ని ఇందులో పోసుకోండి. టమాటో జ్యూస్ని ఇందులో పోసుకొని దీన్ని కూడా బాగా వేపుకోవాలన్నమాట. దగ్గర అయ్యే వరకు వేపుకోవాలి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారండి. ఆ ఫ్లేవర్ నాకు దీంట్లో నచ్చదు, అందుకని నేను వేయట్లేదు. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. చూడండి, ఈ విధంగా ఇంకా దగ్గర అవ్వాలి. ఈ టమాటా అనేది ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులో కారాన్ని వేసుకుందాం. చూడండి, 2 టేబుల్ స్పూన్ కారం 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నానండి. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్లో వేసాం కదా, కొంచెం అది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. సాల్ట్ చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపోయిందండి, ఇంకా అవసరం లేదు.
ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి, మంటను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ ముక్కల్ని ఇందులో వేసుకోండి. చూడండి, ఒక్క మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి. బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఇది చేసుకోవటం చాలా ఈజీ, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.